Hi, good morning all of you. Today's our topic is scientific method. It is one of the topic of the research aptitude, and from this topic also we are getting questions. Especially 2018 onwards we are getting questions from this topic. So we are discussing about topic and scientific method. Scientific method is one of the part of the research aptitude. అంటే research aptitude scientific method అనేది ఒక part. అంటే in the process of the research scientific method is one of the part. Through the scientific method, the research process is going on. It means what? Through the scientific evidences, through the proved phenomena, the research process is taken by the researcher. Without scientific evidences, without proved phenomena, there is not a called as research. అంటే రీసెర్చ్లో సైంటిఫిక్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది ఒక పార్ట్గా కూడా ఇది ఒక భాగం అన్నమాట. ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో ప్రూవ్డ్ ఫెనోమినాతోనే మన రీసెర్చ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఈ రీసెర్చ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేకుండా ప్రూవ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా మన రీసెర్చ్ ప్రాసెస్ అనేది నడదు. ఎందుకంటే ఇక్కడ సైంటిఫిక్ అంటే అసలు రీసెర్చ్ అంటేనే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్. రీసెర్చ్ అంటేనే సైంటిఫిక్ ఎవిడెన్సెస్. సో ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ ఇన్వాల్వ్స్ టూ రీజన్స్. వన్ ఇట్ ఈస్ ద ఇండక్టివ్ రీజనింగ్ అండ్ సెకండ్ ఇట్ ఈస్ ద డిడక్టివ్ రీజనింగ్. అంటే సైంటిఫిక్ మెథడ్లో కంపల్సరీ టూ రీజన్స్ ఉంటాయి. త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూ రీజన్స్ ద రీసెర్చర్ రన్నింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది రీసెర్చ్ ఆర్ సైంటిఫిక్ మెథడ్. అంటే సైంటిఫిక్ మెథడ్ని రన్ చేయాలంటే ఈ యొక్క టూ రీజన్స్ హెల్ప్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి ఇండక్టివ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది. ఇండక్టివ్లీ ద రీసెర్చర్ ఫైండింగ్ ద ఇన్ఫర్మేషన్. Then after deductively is implications the hypothesis whether it is a reject or modification. అంటే ఇక్కడ డిడక్టివ్ అనేది హైపోథీసిస్కి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇండక్టివ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా డిడక్టివ్ మెథడ్ యొక్క హెల్ప్తో రీసెర్చర్ సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, వాటిని హైపోథీసిస్ చేయడం అనేది జరుగుతుంది. సరే, సైంటిఫిక్ మెథడ్కి మనకి ఎస్పెషల్లీ ఒక డెఫినేషన్ అనేది ఉంది. మోస్ట్లీ మనం ఈ డెఫినేషన్ తెలుసుకుంటేనే మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఎందుకంటే లాస్ట్ 2018లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద స్టెప్స్ ఆఫ్ ది సైంటిఫిక్ మెథడ్ ఇన్ ఆర్డర్ అని అడిగాడు. అంటే సైంటిఫిక్ మెథడ్ యొక్క స్టెప్స్ని ఒక ఆర్డర్లో పెట్టమని అడిగాడు. కాకపోతే మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు కదా, ఈసారి ఆ డెప్త్లో అడగవచ్చు. అంటే ఇన్డెప్త్లో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఇన్డెప్త్లోకి వెళ్ళి దాని డెఫినేషన్ ఏందో తెలుసుకోవాలి. అంటే ఇన్డెప్త్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ సైంటిఫిక్ అది మనం తెలుసుకుంటేనే మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఇక సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ ఈస్ ఏ బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ ఆఫ్ థాట్ in which man first operates inductively from partially known or sometimes confused information learned from experiences, previous knowledge, reflective thinking, observations and so on towards a meaningful goal or hypothesis to a particular parts in order to connect these with one another in a meaningful pattern టు ఫైండ్ అవుట్ వ్యాలిడ్ రిలేషన్షిప్స్ అనేది సైంటిఫిక్ మెథడ్కి ఉన్నటువంటి ఒక డెఫినేషన్. అంటే ఇక్కడ మీకు దీనికి తెలుగులో మీకు చెప్తాను. ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ ఆఫ్ థాట్. ఇది ఒక ఫోర్త్ మూమెంట్ ఆఫ్ అంటే ఒక ఫార్వర్డింగ్ మూమెంట్ ఆలోచన అని అంటాం. అంటే ఇక్కడ రీసెర్చర్ ఏం చేస్తాడంటే ఒక రీసెర్చర్ మ్యాన్ ఫస్ట్ తను ఒక రీసెర్చ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇండక్టివ్లీ తను ఇండక్టివ్ వేలో వెళ్తాడు. అంటే తన స్టార్టింగ్ ఆ ప్రాసెస్ అనేది ఇండక్టివ్తో స్టార్ట్ అవుతుంది. ఇండక్టివ్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది. ఇండక్టివ్ మెథడ్తో స్టార్ట్ కావడం ఏంటంటే ఇండక్టివ్లీ ఫ్రమ్ అంటే తన ఆపరేషన్ అనేది ఇండక్టివ్గా స్టార్ట్ అయ్యి అది ఎక్కడ ఉంటుంది అంటే నోన్ ఆర్ సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్. ఇక్కడ వెరీ క్లియర్, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ particularly known as sometimes confused information అంటే అసలు మనం ఒక రీసెర్చ్ చేయాలనే ఆలోచన ఎక్కడి నుండి వస్తుందంటే మనకి ఎంతో కొంత ఒక అంశం మీద అవగాహన ఉన్నప్పుడు, అంటే ఆ అంశం గురించి మనకు కొంచెం తెలిసినప్పుడు ఇంకా బాగా తెలుసుకోవాలనే
ప్రాసెస్లో మనం రీసెర్చ్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. లేదా సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్డ్ ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజన్లో ఉంది, యు ఆర్ కన్ఫ్యూజింగ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే రైట్ ఆర్ రాంగ్ అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉంది. అది రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవడం కోసం మన రీసెర్చ్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటాం. ఇంతవరకు మనము ఇండక్టివ్ వేలో మన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండక్టివ్ వేలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అక్కడ టూ వర్డ్స్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్, అక్కడికి ఒక మీనింగ్ఫుల్ మొత్తానికి వస్తాడు. ఒక మీనింగ్ఫుల్ అంశం దగ్గర తను వచ్చిన తర్వాత అంటే డైరెక్టివ్లీ ఈజ్ ఫార్ములేటింగ్ ద హైపోథిసిస్. అక్కడ పర్టిక్యులర్లీ పార్ట్స్, అంటే ఆ పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత వాటిని రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలనేది రీసెర్చర్కి తెలుస్తుంది. హైపోథిసిస్ అంటే ఒక టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్. ఆ టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత తను హైపోథిసిస్ టెస్టింగ్ చేస్తాడు. తను వేసుకున్న ఎక్స్ప్లెనేషన్కి ఆ టెస్టింగ్కి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్స్ బట్టి వాటిని రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలా మోడిఫికేషన్ చేయాలనేది అది రీసెర్చర్ చేతిలో ఉన్నటువంటి. ఇంతవరకు అయితే క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఇక మనం ముందు కొంచెం ఇంత ఎత్తుకి వెళ్తే సైంటిఫిక్ మెథడ్ అనేది. ఆల్దో ఇన్ ప్రాక్టీస్ సైంటిఫిక్ మెథడ్ ఇన్వాల్వ్స్ డబుల్ మూమెంట్ ఆఫ్ ది రీజనింగ్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సైంటిఫిక్ మెథడ్ ఇన్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్లో మనకి డబుల్ మూమెంట్ ఆఫ్ ది రీజనింగ్ ఉంటుంది. ఆల్రెడీ మనకు అది తెలుసు, ఇండక్టివ్ డబుల్. అంటే ఇక్కడ డబుల్ మూమెంట్లో మనం ఏం చేస్తాం అంటే ఇండక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, డిడక్టివ్లో హైపోథిసిస్ని ఫార్ములేట్ చేసి టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే డబుల్ మూమెంట్ ఆఫ్ రీజనింగ్ ఫ్రమ్ ఇండక్షన్ టు డిడక్షన్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. దాన్ని మనం ఒక సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాలంటే ఇండక్షన్ టు డిడక్షన్. అది మనకి ఈజీగా తెలుసు. మరి ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే it consists of అంటే scientific method consists of in the inductively we are gathering the information and deductively we are making the hypothesis and hypothesis in a particular way and testing the hypothesis whether it is a reject or accept. అంటే ఇక్కడ మనం ఇంకా కొంచెం క్లియర్గా తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అంటే సైంటిఫిక్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇండక్టివ్లీ అంటే కన్సిస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇండక్టివ్లీ ఫ్రమ్ అబ్జర్వేషన్ in the previous knowledge and reflecting what before we discussed. Then deductively from hypothesis to the verification of result. This is the scientific method. అసలు సైంటిఫిక్ మెథడ్ యొక్క గోల్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సైంటిఫిక్ మెథడ్ని మనం ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాం అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ the ultimate goal of scientific method is to integrate and systematize findings into a meaningful patterns or theory. అంటే ఇక్కడ మన అల్టిమేట్ గోల్ ఏంటి సైంటిఫిక్ మెథడ్ అంటే ఇంటిగ్రేట్ ఆ సిస్టమైజ్ ఫైండింగ్స్ అంటే ఒక సిస్టమాటిక్స్ ఫైండింగ్స్ని మనం తీసుకురావడానికి వెలికి తీయడానికి వాటిని ఒక ప్యాటర్న్స్గా థియరీగా మనం ఫార్ములేట్ చేయడానికి. అయితే హౌఎవర్ థియరీస్ ఎలా ఉంటాయి అంటే థియరీస్ అంటే హౌఎవర్ దీని థియరీస్ యాక్చువల్లీ టెంటేటివ్ నాట్ ద అల్టిమేట్ ట్రూత్. అంటే ఈ థియరీస్ అనేవి టెంటేటివ్గా ఉంటాయి. సైంటిఫిక్ అంటేనే మనకి ఫార్ములే హైపోథిసిస్ కంపల్సరీ యూజ్ చేసేటటువంటి ఒక మెథడ్ ఏంటంటే సైంటిఫిక్ మెథడ్. అవి ఎప్పుడైనా సరే టెంటేటివ్గానే ఉంటాయి, నాట్ ద అల్టిమేట్ ట్రూత్. మరి ఎందుకు మనం ఈ సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ సబ్జెక్టివ్ ఆఫ్ మోడిఫికేషన్ యాజ్ వి
ఫైండ్ ఇన్ఫర్మేషన్. అంటే మన ఇన్ఫర్మేషన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి ఈ సైంటిఫిక్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇది మనకి సైంటిఫిక్ మెథడ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చాలా చిన్న టాపిక్ ఇది. ఇది కానీ అర్థమైతే మీకు ఈజీగా మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ సైంటిఫిక్ మెథడ్లో మనకు ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, సైంటిఫిక్ మెథడ్ అనేది ఎలాంటి స్టెప్స్ని కలిగి ఉంటుంది, ఆ స్టెప్స్ 1 by 1 మనం తెలుసుకుందాం. ఒకటి ఐడెంటిఫికేషన్. ముఖ్యంగా ఇవి సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఆర్డర్ కూడా మనకి రీసెర్చ్ మెథడ్ ఆర్డరే ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్. సెకండ్, డిఫైన్ ద ప్రాబ్లమ్. Third one, formulating the hypothesis. Fourth one, implications of hypothesis through deductive reasoning. ఇది ఫిఫ్త్ వన్. ఇది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్, కలెక్షన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎవిడెన్స్. సిక్స్త్ వన్, వెరిఫికేషన్ రిజెక్ట్ ఆర్ modification of hypothesis. ఇవి మనకి మెథడ్స్. చూడండి, వన్స్ అగైన్ ఐ యామ్ టెలింగ్ దట్ ఫస్ట్ ఇది రీసెర్చ్ ప్రాసెస్లో ఉన్నటువంటి స్టెప్స్ ఉంటాయి. కొంత స్లైట్ డిఫరెన్స్ అనేది మనకి కనపడుతుంది. మనం ఆ స్టెప్స్ని గుర్తుపెట్టుకుంటే వీటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ కొంచెం ఆ డిఫరెన్స్ని కూడా గుర్తుపెట్టుకుని మనం ఇంకా ఈజీగా వీటి ఆర్డర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత డిఫైన్ ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ని డిఫైన్ చేయాలి. ఫార్ములేటింగ్ ద హైపోథిసిస్ని ఫార్ములేట్ చేయాలి. నెక్స్ట్, ఇంప్లికేషన్ ఆఫ్ హైపోథిసిస్ త్రూ ద డిడక్టివ్ రీజనింగ్. అంటే ఈ డిడక్టివ్ రీజనింగ్ ద్వారా ఈ హైపోథిసిస్ని ఇంప్లికేషన్ చేయాలి. తర్వాత కలెక్షన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది ఎవిడెన్స్. మనం కలెక్షన్ చేసి ఆ కలెక్షన్ చేసినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని, ఎవిడెన్స్ని మనం అనాలిసిస్ చేయడం అనేది ఫిఫ్త్ స్టెప్గా ఉంది. సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్. అంటే మనం వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్, రిజెక్ట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ హైపోథిసిస్ వెరిఫికేషన్ ఉంటుంది, వాటిని రిజెక్ట్ అనేది ఉంటుంది, లేకపోతే మోడిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవి సిక్స్త్ స్టెప్స్. ఇవి మనకి సైంటిఫిక్ మెథడ్ గురించి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సైంటిఫిక్ మెథడ్ ఇన్వాల్వ్స్ 2 reasons. One, it is the inductive reason. Second, it is the deductive reason. తర్వాత మరి సైంటిఫిక్ మెథడ్లో మనం ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ప్యాటర్న్ ఏంటి అంటే సైంటిఫిక్ అంటే మనకి ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. లాబొరేటరీ అండ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది సైంటిఫిక్ మెథడ్. అంటే లాబొరేటరీ మెథడ్ మీకు ఆల్రెడీ నేను క్వాంటిటేటివ్ రీసెర్చ్లో చెప్పాను. ఇక్కడ లాబొరేటరీ మెథడ్ అంటే మనం ఆర్టిఫిషియల్ సెట్టింగ్ ద్వారా ఏ మెథడ్ అయితే మనం తీసుకుంటామో అవన్నీ కూడా మనకు సైంటిఫిక్ మెథడ్లో వస్తాయి. ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మనం బయట అంటే ఇండక్టివ్గా ఇన్ఫర్మేషన్ చేసి దాన్ని డిడక్టివ్గా హైపోథెటికల్ చేసేటటువంటి ఏదైతే ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ ఉందో అదంతా కూడా మనకి సైంటిఫిక్ మెథడ్కి పార్ట్స్గా మనం సైంటిఫిక్ మెథడ్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్. అంటే మీ దగ్గర మెటీరియల్ కానీ ఉంటే మీకు ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. ఎనీవే యూ హ్యావ్ టు లిసన్ మై క్లాస్ కేర్ఫుల్లీ. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి స్కిప్ చేస్తూ వినండి, 2-3 సార్లు వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అంటే ఇక్కడ 2 డబుల్ మూమెంట్ ఆఫ్ ది రీజనింగ్స్ అనేవి ఉంటాయి. వన్, ఇట్ ఈస్ ద ఇండక్షన్ టు డైరెక్షన్. అబ్జర్వేషన్ అనేది ఇండక్టివ్లో ఉంటుంది,
హైపోథిసిస్ అనేవి డిడక్టివ్లో ఉంటుంది. ఇది సింపుల్. ఈ టూ బిట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం క్వశ్చన్ చేయవచ్చు. సో మెటీరియల్ దగ్గర ఉంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. మెటీరియల్ దగ్గర ఉంటే నా క్లాస్ విన్నారనుకోండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and continues you have to watch my